నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన పెద్ద నాయకుడు. ఎంత పెద్ద అంటే తన పార్టీ గెలిస్తే సీఎం అవుతాననుకునేంత. ఆయన దర్పం కూడా అందుకు ఏమాత్రం తీసిపోదు. అటువంటి నేత పేరు వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీకి పరిశీలనలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతను ఓ పార్లమెంట్ సీటుకు పరిమితం చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు? సమైక్య రాష్ట్రంలో చివరి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ. అనూహ్యంగా తెలంగాణవాదిగా మారిన దామోదర రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల్లో తెలంగాణ నుంచి పార్టీ ప్రతినిధిగా హాజరయ్యారు. మిగిలిన నేతలకు పూర్తి డిఫరెంట్ గా ఉండటం దామోదర స్టైల్. ఎవరేమనుకున్నా తన దారి రహదారి అనుకునే దామోదర పేరు వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. దామోదర్ తాను రాష్ట్ర స్థాయి నేతనని, నేను వరంగల్లో పోటీ చేయడం ఏంటని చెప్పుకుంటున్నా ప్రచారం మాత్రం ఆగటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ గెలిస్తే సీఎం కావాలనుకున్న డజను మంది తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాబు మోహన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. తనతో పాటు పార్టీ ఓడిపోయి సీఎం ఛాన్స్ మిస్ అయిందనుకుంటున్నారు ఆయన. దామోదర్ ఆలోచనలు ఎలా ఉన్నా వరంగల్లో పోటీకి గట్టి అభ్యర్థి ఆయనేనన్న ప్రచారం జరుగుతోంది. బలమైన అభ్యర్థి అవుతారనే కారణంతో ఆయన పేరు తెరపైకి తెచ్చారా, లేక సీఎం రేసులో ఉన్న ఆయన్ని బలి చేయడానికా అన్న అనుమానాలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. వరంగల్ ఎన్నికల్లో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అలాంటి చోట తనను దింపి బదనాం చేయాలనుకుంటున్నారని దామోదర్ భావిస్తున్నారట. పీసీసీ నుంచి మాత్రం అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలి అంటే దామోదరే సరైన అభ్యర్థి అనే సమాచారం వెళ్లిందట. రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న తనను వరంగల్కు పరిమితం చేసి స్థాయి తగ్గించాలని చూస్తున్నారని, తాను మాత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదంటున్నారట రాజనరసింహ. సముద్రం లాంటి కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మరి వరంగల్ విషయంలో దామోదర్ మాట నెగ్గుతుందా, లేక పీసీసీ భావిస్తున్నట్లే అధిష్టానం ఆయన్నే అభ్యర్థిగా ప్రకటిస్తుందా అన్నది చూడాలి.